ఒక్క ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. ముంబై మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక కోసం బీజేపీ, శివసేన తమ అభ్యర్థులను ప్రకటించాయి. మేయర్ పదవికి కార్పొరేటర్ రీతూ తావ్డే పేరును బీజేపీ ప్రతిపాదించగా, డిప్యూటీ మేయర్గా సంజయ్ పేరును శివసేన ఖరారు చేసింది. ఈ మేరకు వారిద్దరూ నామినేషన్లు దాఖలు చేశారు. గత నెల 15న జరిగిన ఎన్నికల్లో రీతూ తావ్డే 132వ వార్డు నుంచి గెలుపొందగా, సంజయ్ 5వ వార్డులో విజయం సాధించారు. డిప్యూటీ మేయర్గా సంజయ్ 15 నెలలు సేవలందిస్తారని శివసేన కార్యదర్శి తెలిపారు. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్లో 227 వార్డులు ఉండగా 89 చోట్ల గెలిచి బీజేపీ అతిపెద్ద పార్టీగా నిలిచింది. శివసేన 29 వార్డుల్లో విజయం సాధించింది. మేయర్ పీఠం దక్కాలంటే 114 మంది కార్పొరేటర్ల మద్దతు కావాల్సి ఉండగా, బీజేపీ, శివసేనకు కలిపి 118 మంది కార్పొరేటర్లు ఉన్నారు. దేశంలోనే అత్యంత ధనిక నగరపాలక సంస్థగా బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ పేరుగాంచింది. 2025-26 వార్షిక బడ్జెట్ను 74,450 కోట్లుగా ప్రతిపాదించారు.